ఓం శాంతి 21/3/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. స్వదర్శన చక్రము ద్వారా విజయ చక్ర ప్రాప్తి హెడ్డింగ్ ఇది. ఈరోజు ఆత్మిక సేనాపతి అయిన బాప్దాదా తమ ఆత్మిక సైన్యాన్ని చూస్తున్నారు. ఈ ఆత్మిక సైన్యంలో ఎటువంటి మహావీరులు ఉన్నారో, ఏ శక్తిశాలి శస్త్రాలను ధారణ చేశారో గమనిస్తూ ఉన్నారు. ఎలాగైతే దేహ సంబంధమైన శస్త్రధారులు రోజు రోజుకు అతి సూక్ష్మమైన మరియు తీవ్ర గతి గల శక్తి సంపన్నమైన సాధనాలను తయారు చేస్తూ ఉంటారో, అలాగే ఆత్మిక సైన్యము అతి సూక్ష్మమైన శక్తిశాలి శస్త్రధారులుగా అయ్యారా? ఎలాగైతే వినాశకారి ఆత్మలు ఒకే స్థానంలో కూర్చొని ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న వాటిని వినాశకారి కిరణాల ద్వారా వినాశనం చేసేందుకు సాధనాలను తయారు చేశారు. వారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దూరంగా కూర్చొని గురి పెట్టగలరు. అలాగే ఆత్మిక సైన్యము స్థాపన చేసే సైన్యం. వారు వినాశకారులు, మీరు స్థాపన చేసేవారు. వారు వినాశనం చేసే ప్రణాళికలను ఆలోచిస్తారు. మీరు క్రొత్త రచన రచించేందుకు, విశ్వాన్ని పరివర్తన చేసేందుకు ప్లాన్స్ ఆలోచిస్తారు. స్థాపన చేసే సైన్యం ఇటువంటి తీవ్ర గతి గల ఆత్మిక సాధనాలను ధారణ చేసిందా? ఒకే స్థానంలో కూర్చుని ఉంటూ ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ఆత్మిక స్మృతి యొక్క కిరణాల ద్వారా ఏ ఆత్మనైనా స్పృశించగలరు, అంటే టచ్ చేయగలరు. ఇంత తీవ్ర గతితో సేవ చేసేందుకు మీ వద్ద పరివర్తన చేసే శక్తి తయారుగా ఉందా? జ్ఞానము అనగా శక్తి అందరికీ లభిస్తోంది కదా. జ్ఞాన శక్తి ద్వారా ఇటువంటి శక్తిశాలి శస్త్రధారులుగా అయ్యారా? మహావీరులుగా అయ్యారా, లేక కేవలం వీరులుగా అయ్యారా? విజయ చక్రాన్ని పొందారా? దేహ సంబంధమైన సైన్యానికి అనేక రకాల చక్రాలు కానుకలుగా లభిస్తాయి. మీ అందరి సఫలతకు కానుకగా విజయ చక్రం లభించిందా? అక్కడ దేహ సంబంధమైన సైన్యానికి రకరకాల చక్రాలు, అంటే సైన్యం శరీరం వదిలితే యుద్ధక్షేత్రంలో అశోక చక్ర ఇలాంటివి. మరి మీకు విజయ చక్రం లభించిందా? విజయం లభించే ఉంది. అటువంటి నిశ్చయ బుద్ధి కల మహావీరులైన ఆత్మలు విజయ చక్రానికి అధికారులుగా ఉన్నారు. ఎవరికైతే విజయ చక్రం లభించిందో బాప్దాదా గమనిస్తూ ఉన్నారు. స్వదర్శన చక్రము ద్వారా విజయ చక్రాన్ని పొందుతారు. అందరూ శస్త్రధారులుగా అయితే అయ్యారు కదా. ఈ ఆత్మిక శస్త్రాల స్మృతి చిహ్నాన్ని స్థూల రూపంలో మీ స్మృతి చిహ్న చిత్రాలలో చూపించారు. విష్ణువు చేతిలో, శ్రీకృష్ణుడి చేతిలో చక్రం రూపంలో, దేవీల చిత్రాలలో శస్త్రధారులుగా ఆయుధాలు ఉండే వారిగా చూపిస్తారు కదా. పాండవులను కూడా శస్త్రధారులుగా చూపిస్తారు. ఈ ఆత్మిక శస్త్రాలు అనగా ఆత్మిక శక్తులను స్థూల శస్త్రాల రూపంలో అక్కడ చూపించారు, ఆయుధాల రూపంలో. నిజానికి పిల్లలందరికీ బాప్దాదా ద్వారా ఒకే సమయంలో ఒకే విధమైన జ్ఞానశక్తి ప్రాప్తిస్తోంది. తండ్రి వేరువేరుగా ఇవ్వరు, అయినా నెంబర్ వారుగా ఎందుకు అవుతారు? బాప్దాదా ఎప్పుడైనా ఎవరినైనా వేరుగా చదివించారా? చదువైతే కలిపే చదివిస్తారు కదా. అందరికీ ఒకే చదువును చదివిస్తారా, లేక ఒక గ్రూపుకు ఒక విధంగా, మరొక గ్రూపుకు ఇంకొక విధంగా చదివిస్తారా? ఇక్కడ 6 మాసాల విద్యార్థి అయినా, లేక 50 సంవత్సరాల విద్యార్థి అయినా ఒకే క్లాస్లో కూర్చుంటారు. వేరువేరుగా కూర్చుంటారా? బాప్దాదా ఒకే సమయంలో ఒకే చదువును అందరికీ కలిపే చదివిస్తారు. ఒకవేళ ఎవరైనా వెనుక వచ్చినా, ఇంతకుముందు ఏ చదువు అయితే జరిగిపోయిందో అదే చదువును మీరందరూ ఇప్పుడు కూడా చదివిస్తూ ఉంటారు. రివైజ్ కోర్సు ఏదైతే జరుగుతూ ఉందో దానినే మీరు కూడా చదువుతున్నారా, లేక పాతవారి కోర్సు వేరుగా మీది వేరుగా ఉందా? కోర్స్ అయితే ఒక్కటే కదా. 40 సంవత్సరాల వారికి ఒక్కటే మురళి, 6 మాసాల వారికి ఇంకొక మురళి, ఇలా లేదు కదా. మురళి ఒక్కటే కదా. చదువు ఒక్కటే, చదివించే తండ్రి ఒక్కరే, అయినా నెంబర్ వారుగా ఎందుకు అవుతారు?
లేక అందరూ నెంబర్ వన్గా ఉన్నారా? నెంబర్ ఎందుకు తయారవుతుంది? ఎందుకంటే చదువును అందరూ భలే చదువుతున్నారు, కానీ చదువుకోవడము అనగా జ్ఞానంలోని ఒక్కొక్క విషయాన్ని శాస్త్రము లేక శక్తి రూపంలో ధారణ చేయడంలో, మరియు జ్ఞాన విషయాలను పాయింట్ల రూపంలో ధారణ చేయడంలో తేడా ఏర్పడుతుంది. కొందరు విని కేవలం పాయింట్ రూపంలో బుద్ధిలో ధారణ చేస్తారంటే పాయింట్గా పెట్టుకుంటారు. అంతేకాక ఆ ధారణ చేసిన పాయింట్లను కొద్దిమంది చాలా బాగా వర్ణన కూడా చేస్తారు. భాషణ అంటే ఉపన్యాసం చేయడంలో, కోర్స్ ఇవ్వడంలో మెజారిటీ చురుకుగా ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలు భాషణ చేసే కోర్సు చేయించే విధానాన్ని చూసి సంతోషిస్తారు. కొందరు పిల్లలు చాలా బాగా ఉపన్యసిస్తారు, పాయింట్లను కూడా చాలా బాగా వర్ణన చేస్తారు, కానీ జ్ఞానాన్ని పాయింట్ల రూపంలో ధారణ చేయడం మరియు జ్ఞానంలోని ఒక్కొక్క విషయాన్ని శక్తి రూపంలో ధారణ చేయడంలో తేడా ఏర్పడుతుంది. చెప్పడము లేదు ఆచరణలో తీసుకురావడంలో తేడా. ఉదాహరణకు డ్రామా పాయింట్ను తీసుకోండి. ఇది చాలా పెద్ద విజయాన్ని ప్రాప్తి చేసుకునే శక్తిశాలి శాస్త్రం. ఎవరికైతే ప్రత్యక్ష జీవితంలో డ్రామా జ్ఞాన శక్తి ధారణ అయి ఉంటుందో వారు ఎప్పుడూ అలజడిలోకి రాలేరు. సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా తయారై ఇతరులను కూడా తయారు చేసేందుకు ఈ డ్రామా పాయింటే విశేషమైన శక్తి. దీనిని శక్తి రూపంలో ధారణ చేసే వారు ఎప్పుడూ ఓటమిని చవి చూడరు. కానీ ఎవరైతే కేవలం పాయింట్ విన్నారు, అది మాత్రమే పాయింట్ రూపంలో గుర్తు ఉంది అంటే వారేం చేస్తారు? వారు డ్రామా పాయింట్ను వర్ణన కూడా చేస్తారు, అలజడిలోకి కూడా వస్తారు. ఇంకొక వైపు డ్రామా పాయింట్ని కూడా చెప్తూ ఉన్నారు, అప్పుడప్పుడు కళ్ళ నుండి కన్నీరు కూడా కారుస్తూ ఉంటారు. ఏమైందో తెలియదు, ఇదేమిటో తెలియదు అని కూడా అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు డ్రామా పాయింట్ని కూడా వల్లెవేస్తూ ఉంటారు. విజయులుగా అయితే అవ్వాల్సిందే, నేను విజయీ రత్నాన్నే, డ్రామా కూడా గుర్తుంది కానీ ఇలా ఎందుకు జరిగిందో తెలియదు అని అంటారు. కనుక దీనిని ఏమంటారు? శక్తి రూపంతో, శాస్త్ర రూపంతో ధారణ చేశారా, లేక కేవలం పాయింట్ రూపంలో ధారణ చేశారా? అలాగే ఆత్మను గురించి కూడా, నేనైతే శక్తిశాలి ఆత్మను, సర్వశక్తివంతుడి సంతానాన్నే, కానీ ఈ విషయం చాలా పెద్దది, ఇటువంటి విషయాన్ని నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఊహించలేదు అని అంటారు. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎక్కడా? ఈ మాటలు ఎక్కడా? ఇవేమైనా బాగున్నాయా? మరి దీనినేమంటారు? కనుక ఒకటి ఆత్మ పాఠము, ఆత్మ లెసన్, తర్వాత పరమాత్మ లెసన్, డ్రామా లెసన్, 84 జన్మల లెసన్, ఇలా ఎన్ని లెసన్స్ ఉన్నాయి? అన్నింటినీ శక్తి అనగా శస్త్రాల రూపంలో ధారణ చేయడం అనగా విజయులుగా అవ్వడం. కేవలం పాయింట్ రూపంలోనే ధారణ చేసినట్లయితే, కేవలం గుర్తుంచుకున్నట్టయితే కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయదు. అయినా పాయింట్ రూపంలో ధారణ చేసేవారు కూడా సేవలో అయితే బిజీగా ఉంటారు. బిజీగా ఉండే కారణంగా, పాయింట్లను పదే పదే వర్ణన చేసే కారణంగా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కానీ ఏదైనా పరిస్థితి లేక మాయ అనేది రాయల్ రూపం ఏదైనా ముందుకు వచ్చినప్పుడు సదా విజయులుగా అవ్వలేరు. అవే పాయింట్లను వర్ణన చేస్తూ ఉంటారు, కానీ శక్తి లేని కారణంగా సదా మాయాజీతులుగా అవ్వలేరు. కావున నెంబర్ వారీగా ఎందుకు అవుతారో అర్థమైందా? ఇప్పుడు ప్రతి జ్ఞాన పాయింట్ను శక్తి రూపంగా, శస్త్ర రూపంగా ధారణ చేశామని చెక్ చేసుకోండి. కేవలము జ్ఞానవంతులుగా అయ్యారా, లేక శక్తిశాలిగా కూడా అయ్యామా అని చెక్ చేసుకోండి. జ్ఞాన స్వరూపులుగా అవ్వడంతో పాటు శక్తి స్వరూపంగా కూడా అయ్యారా, లేక కేవలము జ్ఞాన స్వరూపులుగా అయ్యారా? యథార్థ జ్ఞానం లైట్, ప్రకాశము మరియు మైట్ శక్తి స్వరూపం. దానిని అదే రూపంగా ధారణ చేశారా? సమయానికి జ్ఞానము విజయులుగా చేయకపోతే జ్ఞానాన్ని శక్తి రూపంగా ధారణ చెయ్యనట్లే. ఒకవేళ ఎవరైనా యోధులు
సమయానికి శస్త్రాలను, ఆయుధాలను కార్యంలోకి తీసుకురాలేకపోతే వారినేమంటారు? మహావీరులు అని అంటారా? ఈ జ్ఞానశక్తి ఎందుకు లభించింది? మాయాజీతులుగా అయ్యేందుకే లభించింది కదా! లేక సమయం గతించిపోయిన తర్వాత పాయింట్లను గుర్తు చేసుకుంటారా? ఇది చేయాల్సింది, ఇలా ఆలోచించాము, ఇలా అంటారా? కనుక దీనిని చెక్ చేసుకోండి. ఇప్పుడు శక్తి యొక్క కోర్స్ ఎంతవరకు చేశారు? కోర్సును చేయించేందుకు అందరూ తయారుగా ఉన్నారు కదా! కోర్సు చేయించలేని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ చేయించగలరు. చాలా ప్రేమగా, మంచి రూపంలో కోర్సు చేయిస్తారు. ఎంతో ప్రేమగా, అలసట లేని వారిగా అయ్యి, ఎంతో లగన్తో చేయిస్తూ ఉండడం బాప్దాదా గమనించారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తనువు, మనస్సు, ధనాలను సేవలో వినియోగిస్తూ ఉన్నారు. అందుకే ఇంతగా వృద్ధి జరిగింది. ఇదంతా చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు సమయానుసారంగా ఇదైతే దాటేశారు. బాల్యం పూర్తి అయిపోయింది కదా! ఇప్పుడు యువావస్థలో ఉన్నారా? లేక వానప్రస్థంలో ఉన్నారా? ఎంతవరకు చేరుకున్నారు? ఈ గ్రూపులో మెజారిటీ క్రొత్త వారు ఉన్నారు. కానీ విదేశీ సేవ జరిగి కొన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి. కావున ఇప్పుడు మీది బాల్యావస్థ కాదు. ఇప్పుడు యువావస్థ వరకు చేరుకున్నారు. ఇప్పుడు శక్తిని నింపే కోర్సును చేయండి మరియు చేయించండి. సాధారణంగా కూడా యువతలో చాలా శక్తి ఉంటుంది. యువత ఆయువు చాలా శక్తిశాలిగా ఉంటుంది. ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు. కావున చూడండి, ఈనాటి ప్రభుత్వం కూడా యువతకు భయపడుతుంది, యువకులకు. ఎందుకంటే యూత్ గ్రూప్లో లౌకిక రూపంలో బుద్ధిశక్తి ఉంది, శారీరక శక్తి కూడా ఉంది. కానీ ఇక్కడైతే మీ దగ్గర విధ్వంసం చేసేవారు లేరు, నిర్మాణం చేసేవారు ఉన్నారు. వారు ఆవేశపరులు. ఇక్కడ మీరు శాంతి స్వరూపాత్మలు, పాడైపోయిన దానిని తీర్చిదిద్దేవారు, అందరి దుఃఖాలను దూరం చేసేవారు. వారు దుఃఖమిచ్చేవారు, బయట కుమారులు. మీరు దుఃఖమును దూరం చేసేవారు. దుఃఖహర్తలు, సుఖకర్తలు. తండ్రి ఎలా ఉన్నారు, పిల్లలు అలా ఉన్నారు. సదా ప్రతి సంకల్పము, ప్రతి ఆత్మ పట్ల లేక స్వయం పట్ల సుఖదాయకమైన సంకల్పాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు దుఃఖ ప్రపంచం నుండి బయటపడ్డారు. ఇప్పుడు మీరు దుఃఖ ప్రపంచంలో లేరు. దుఃఖధామం నుండి సంగమ యుగంలోకి వచ్చి చేరుకున్నారు. పురుషోత్తమ యుగంలో కూర్చున్నారు. వారు కలియుగ యువత, మీరు సంగమయుగ యువత. కావున ఇప్పుడు సదా స్వయంలో జ్ఞానమును శక్తి రూపంలో ధారణ చేయండి. ఇతరులతో చేయించండి. ఎంతగా స్వయం యొక్క కోర్సును చేసి ఉంటారో అంత ఇతరులకు కూడా చేయిస్తారు. లేకపోతే కేవలం పాయింట్ల కోర్సును చేయిస్తారు. ఇప్పుడు కోర్సును మళ్ళీ రివైజ్ చేయండి. ఒక్కొక్క పాయింట్లో ఏ శక్తి ఉంది, ఎంత శక్తి ఉంది, ఏ సమయము, ఏ శక్తిని ఏ రూపంలో ఉపయోగించగలరో ఈ ట్రైనింగ్ స్వయం కూడా ఇచ్చుకోగలరు. కావున ఆత్మ యొక్క పాయింట్ రూపీ శక్తిశాలి శస్త్రాన్ని, ఆత్మ అనేటటువంటి పాయింట్ యొక్క ఆయుధాన్ని రోజంతటిలో ప్రాక్టికల్గా కార్యంలోకి తీసుకొచ్చానా అని చెక్ చేసుకోవాలి. ఈ రోజంతా నాకు ఆత్మస్మృతి ఉందా, ఆత్మ అనుకొని చేయిస్తున్నానా, కర్మేంద్రియాలతో ముందులాగా శరీర భావనతోనే చేస్తున్నానా అని మీకు మీరే ట్రైనింగ్ ఇచ్చుకోగలరు. ఎందుకంటే మీరు జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు. ఆత్మను గురించిన పాయింట్లను తయారు చేయమని చెప్తే ఎన్ని పాయింట్లు తీస్తారు? చాలా ఉన్నాయి కదా. భాషను ఉపన్యాసం చేయడంలో అయితే తెలివైన వారిగా ఉన్నారు. కానీ ఒక్కొక్క పాయింట్ను చూడండి. పరిస్థితుల సమయంలో ఎంతవరకు కార్యంలోకి తీసుకొస్తున్నారు. మేమైతే సరిగ్గానే ఉన్నాం. కానీ ఇటువంటి విషయం జరిగింది, పరిస్థితి వచ్చింది, అప్పుడే ఇలా అయింది అని భావించకండి. మరి శస్త్రాలు మీ దగ్గర, అష్టశక్తులు, గుణాలు, ఇవన్నీ ఆయుధాలు దేని కొరకు ఉన్నాయి? శత్రువు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు ఉంటాయి. లేక శత్రువు వచ్చిన కారణంగా ఓడిపోయాను అని చెప్పేందుకు ఉంటాయా?
మాయ వచ్చేసింది కనుక నేను తికమక పడ్డాను అంటారా? మాయారూపి శత్రువు కొరకే కదా శస్త్రాలు ఉండేది. శక్తులను దేని కొరకు ధారణ చేశారు? సమయానికి విజయాన్ని పొందేందుకే కదా శక్తిశాలిగా అయ్యారు. కావున ఏం చేయాలో అర్థమైందా? పరస్పరంలో మంచి రీతిగా ఆత్మిక సంభాషణ కూడా చేస్తూ ఉంటారు. బాప్దాదాకు అన్ని సమాచారాలు లభిస్తూ ఉంటాయి. బాప్దాదా అయితే పిల్లల్లోని ఉల్లాసాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. చదువుపై ప్రేమ ఉంది, తండ్రి పైన ప్రేమ ఉంది, సేవ పైన ప్రేమ ఉంది. కానీ అప్పుడప్పుడు ఎవరైతే నాజూకుగా అవుతారో, శస్త్రాలు జారిపోతాయో, ఆయుధాలు పనిచేయవో మీ దగ్గర ఉండే శక్తులు, ఆ సమయంలో వారి ఫిల్మ్ తీసి మళ్ళీ వారికే చూపించాలి. అది కేవలం కొద్ది సమయం వరకే ఉంటుంది. ఆ పరిస్థితి ఎక్కువగా ఉండదు. అయినా నిరంతరము అనగా సదా నిర్విఘ్నంగా ఉండడం మరియు విఘ్నము నిర్విఘ్నము రెండూ నడుస్తూ ఉండడంలో తేడా ఉంటుంది కదా. దారంలో ముళ్ళు ఎన్ని పడుతూ ఉంటాయో దారం అంతా బలహీనంగా అవుతుంది, జోడింపబడుతుంది. కానీ ముడి వేయబడిన వస్తువుకు, అఖండంగా ఉన్న వస్తువుకు తేడా అయితే ఉంటుంది కదా. అతుకులు వేయబడిన వస్తువు బాగుంటుందా? కావున విఘ్నం వచ్చింది, తర్వాత నిర్విఘ్నంగా అవుతారు, మళ్ళీ విఘ్నం వచ్చింది, ఇలా తెంచుకుంటూ ముడి వేసుకుంటూ ఉండడం లేదు కదా. అందువలన కూడా దీని ప్రభావము స్థితి పైన పడుతుంది. కొందరు చాలా మంచి తీవ్ర పురుషార్థులు కూడా ఉన్నారు. జ్ఞాన సంపన్నంగా సేవా యోగ్యులుగా కూడా ఉన్నారు. బాప్దాదా మరియు పరివారం దృష్టిలో కూడా ఉన్నారు. కానీ ఇలా ముడి వేసుకుంటూ తెంచుకుంటూ ఉన్న కారణంగా ఆత్మ సదా శక్తిశాలిగా ఉండదు. చిన్న చిన్న విషయాలలోనే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి సదా తేలికగా, హర్షితంగా, సంతోషంతో నాట్యం చేసే వారిగా ఉంటారు. కానీ అలా సదా కనిపించరు. మహారథుల లిస్టులో ఉంటారు. కానీ ఇటువంటి సంస్కారాలు కలవారు తప్పకుండా బలహీనంగా ఉంటారు. ఇందుకు కారణం ఏమిటి? ఇలా తెంచుకుంటూ ముడివేసుకుంటూ, అంటే మాయతో ఓడిపోతూ మళ్ళీ గెలుస్తూ ఇలా ఉండే సంస్కారము వారిని లోపల నుండి బలహీనంగా చేస్తుంది. బయటకేమో విషయమేది కనిపించదు, చాలా బాగా కనిపిస్తూ ఉంటారు. కావున ఈ సంస్కారాన్ని ఎప్పుడూ తయారు చేసుకోకండి. మాయ వచ్చేసింది కానీ నడుస్తూనే ఉన్నాము అని అనుకోకండి. కానీ ఇలా నడుచుకోవడం, ఒకసారి తెగడం, ఒకసారి ముడి వేసుకోవడం ఎలా ఉంటుంది? సదా జోడింపబడి ఉండాలి, సదా నిర్విఘ్నంగా ఉండాలి, సదా హర్షితంగా, సదా ఛత్రఛాయలో ఉండాలి. ఆ జీవితానికి ఈ జీవితానికి తేడా ఉంది కదా. అందుకే కొందరి జాతకం గల కాగితము స్వచ్ఛంగా ఉంది, మరికొందరిది మధ్య మధ్యలో మచ్చలు ఉన్నాయి అని బాప్దాదా అంటారు. భలే మచ్చలను చెరిపేస్తారు, కానీ అవి కూడా చిహ్నాలు కనిపిస్తాయి కదా. అసలు మచ్చలే లేని స్వచ్ఛమైన కాగితం మరియు మచ్చలు చెరిపివేయబడిన కాగితం ఏది బాగుంటుంది? కాగితమును స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ఆధారం చాలా సహజమైనది. ఇది చాలా కష్టము అని భయపడకండి. ఇది చాలా సహజం. ఎందుకంటే సమయం సమీపంగా వస్తోంది. సమయానికి కూడా విశేష వరదానం లభించింది. ఎవరు ఎంత ఆలస్యంగా వస్తారో వారికి సమయానుసారంగా ఎక్స్ట్రా లిఫ్ట్ అనే గిఫ్ట్ కూడా లభిస్తుంది. అంతేకాక ఈ అవ్యక్త రూపం యొక్క పాత్ర, బాప్దాదా పాత్ర వరదాని పాత్ర. కావున మీకు సమయం యొక్క సహాయం కూడా ఉంది. అవ్యక్త పాత్ర యొక్క అవ్యక్త సహయోగం కూడా ఉంది. ఇప్పుడు సమయం తీవ్ర గతిలో ఉంది, దీని సహాయం కూడా ఉంది. మొదట అన్వేషణలో సమయం పట్టింది, ఇప్పుడు తయారు చేయబడి ఉంది. మీరు తయారు చేయబడిన సమయంలో చేరుకున్నారు. ఈ వరదానం కూడా తక్కువది కాదు. ఎవరైతే ముందు వచ్చారో వారు వెన్న తీశారు. మీరందరూ వెన్న తినే సమయానికి వచ్చారు. కావున వరదానులుగా ఉన్నారు కదా. కేవలం కొంచెం అటెన్షన్ ఉంచండి, మిగిలింది ఏమంత పెద్ద విషయం కాదు. అన్ని రకాల సహాయం మీకు తోడుగా ఉంది. ఇప్పుడు మీ అందరికీ మహారథులైన నిమిత్తాత్మల పాలన ఎంత లభిస్తోందో, దాదీల పాలన అంత ప్రారంభంలోని వారికి లభించలేదు.
ఒక్కొక్కరితో ఎంత శ్రమ చేస్తూ టైం ఇస్తున్నారు. మొదట సాధారణ పాలన లభించింది, కానీ మీరైతే అపురూపంగా పాలింపబడుతున్నారు. పాలనకు రిటర్న్ కూడా ఇచ్చేవారు కదా. కష్టం ఏమీ లేదు. కేవలం ఒక్కొక్క విషయాన్ని శక్తి రూపంతో ఉపయోగించేందుకు అటెన్షన్ ఉంచండి. అర్థమైందా? మంచిది. సదా మహావీరులుగా విజయ చక్రధారి ఆత్మలకు సదా జ్ఞానశక్తిని సమయానుసారంగా కార్యంలోకి తీసుకొచ్చేవారు. సదా స్థిరమైన, అచలమైన, అఖండ స్థితిని ధారణ చేసేవారికి, సదా స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకునేవారికి, ఇటువంటి శ్రేష్టమైన సదా మాయాజీతులైన విజయీ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో అనన్య రత్నాల ప్రతి అడుగులో స్వయానికైతే పదమాల సంపాదన ఉంది లెక్కలేనంత, కానీ ఇతరులకు కూడా పదమాల సంపాదన ఉంది. అనన్య రత్నాలు సదా ప్రతి అడుగులో ముందుకు వెళ్తూనే ఉంటారు. అనాది తాళం చెవి లభించింది. అది ఆటోమేటిక్ తాళం చెవి. నిమిత్తంగా అవ్వడము అనగా ఆటోమేటిక్ తాళం చెవిని తిప్పడం. అనన్య రత్నాలు అనాది తాళం చెవి ద్వారా ముందుకు వెళ్లాల్సిందే. మీ అందరి ప్రతి సంకల్పంలో సేవ నిండి ఉంది. అనేక ఆత్మలను ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకొచ్చేందుకు ఒక ఆత్మ నిమిత్తంగా అవుతుంది. శ్రమ చేయాల్సిన అవసరం లేదు, కానీ నిమిత్తమైన వారిని చూస్తూనే ఈ అల వ్యాపిస్తుంది. ఎలాగైతే ఒకరినొకరు చూసినప్పుడు రంగు అంటుకుంటుంది కదా, కావున ఈ ఆటోమేటిక్ ఉత్సాహ ఉల్లాసాల అల ఇతరుల ఉత్సాహ ఉల్లాసాలను కూడా పెంచుతుంది. అలాగే ఎవరైనా మంచి డ్యాన్స్ చేసినట్లయితే చేసేవారి పాదము నాట్యం చేయడం మొదలు పెడుతుంది. అలా వ్యాపిస్తుంది. కోరుకోకపోయినా కూడా చేతులు, పాదాలు కదలడం మొదలెడతాయి. మధువనంలోని కార్య వ్యవహారాలన్నీ బాగున్నాయి. మధువన్ నివాసులతో మధువనం అలంకరింపబడి ఉంది. బాప్దాదా అయితే నిమిత్తంగా ఉన్న పిల్లలను చూసి సదా నిశ్చింతగా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఎంతో తెలివైన వారు. పిల్లలు కూడా తక్కువ కాదు. తండ్రికి పిల్లలపై పూర్తి విశ్వాసం ఉంది. కావున పిల్లలు తండ్రి కంటే ముందున్నారు. నిమిత్తంగా ఉన్నవారు సదా తండ్రిని కూడా నిశ్చింతగా చేసేవారు. ఎటువంటి చింత లేదు. తండ్రికి సంతోషకర వార్తను వినిపించేవారు. ఒక్కొక్క పుత్రుడు ఒకరికన్నా ఒకరు ముందు ఉన్నారు. ప్రతి పుత్రుడు విశేషమైన వారు. ఇటువంటి పిల్లలు ఎక్కడా ఉండరు. అటువంటి పిల్లలు ఎవరికి ఇంతమంది ఉండజాలరు. కొంతమంది కొట్లాడుకునేవారు, కొంతమంది చదువుకునేవారు, ఇలా ఉంటారు కదా బయట. ఇక్కడైతే ప్రతి ఒక్కరు విశేష మణులు. ప్రతి ఒక్కరికి విశేషత ఉంది. ఓం శాంతి.